హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కోడ్ విత్ సుబ్బు. మీరు thumbnail లో చూసినట్టే నేనైతే ఒక 2000 వాచ్ అవర్స్ అనేది 1 మంత్ లోనే ఫాస్ట్ గా కంప్లీట్ చేశాను. అది ఎలాగో మీకు సీక్రెట్ చెప్తాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఆ సీక్రెట్ అనేది మీకు లాస్ట్ లో చెప్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ మన లైవ్స్ అయితే నేనైతే మాక్సిమం లైవ్స్ ఎక్కువ పెడతాను అనమాట, మీరు చూసుకోవచ్చు. నేను మాక్సిమం లైవ్స్ ఎక్కువ పెడతాను. మీకు కావాలంటే నాకు ప్రూఫ్ చూపిస్తానమాట. 1 మంత్ లోనే 2K కంప్లీట్ అయ్యింది, అంటే 2K వాచర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నా యూట్యూబ్ అనలిటిక్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మంత్ లో లైక్ లాస్ట్ మంత్ 15 నుంచి ఈ మంత్ 12 దాకే మీరు చూసుకుంటే 1.7K, అరౌండ్ 1.7K. నీకు కావాలంటే నేను 28 డేస్ కాదు, ఈ 90 డేస్ చూపిస్తాను, అప్పుడు నీకు అర్థమైంది ఎప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ మే నుంచి నాకు అరౌండ్ ఈ మంత్ 10 దాకా ఒక 12 వేసుకున్న 2.5K కంప్లీట్ అయింది నాకు. అంటే జస్ట్ 1 మంత్లో, 1.5 మంత్ కదా, ఇది ఒక 500 తీసేసిన మనకి నేను 1 మంత్లో అరౌండ్ వచ్చేసి నాకు 2K వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయింది. అంటే 1 మంత్లో 2K అంటే చాలా ఎక్కువ అనమాట. నేను ఇది ఎలా పాసిబుల్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నాకు అరౌండ్ ఒక 40K వ్యూస్ వచ్చాయి అనమాట. అండ్ అరౌండ్ 550 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట నాకు. నేను మీరు చూసుకుంటే ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని మీరు అడగచ్చు. ఫస్ట్ నేను ఓన్లీ ద రీజన్ వచ్చేసి నా నేను ఒకసారి నా కాంటెంట్ చూపిస్తాను. ఎక్కడ ఎక్కువ వ్యూస్ ఉన్నాయో మీరే చెక్అవుట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే నేను 13K వ్యూస్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి, లైవ్ స్ట్రీమ్ నుంచి. న్యూ వ్యూవర్స్ అనమాట, న్యూ వ్యూవర్స్. రెగ్యులర్ వ్యూవర్స్ ఒక 7 పీపుల్ ఉన్నారనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ ఇదంతా చూసుకుంటే మొత్తం నాకు వ్యూస్ వచ్చేసి మొత్తం నాకు మాక్సిమం లైవ్ స్ట్రీమ్ నుంచి వస్తుంది. ఓకేనా, లైవ్ స్ట్రీమ్ చేస్తే వచ్చేసరికి మీకు మంచిగా వ్యూస్ అనేవి వస్తాయి అనమాట. వాచ్ టైం కానీ మంచిగా పెరుగుతుంది అనమాట. ఓకేనా, ఓన్లీ బై లైవ్ అనమాట. మీరు కావాలంటే నార్మల్ వీడియోస్ అనమాట. ఇవి నార్మల్ వీడియోస్ మీరు చెక్ చేసుకుంటే చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి ఇవన్నీ. అంటే 100 లోపలే ఉంటాయని, మ్యాక్సిమం 100 లోపల ఉంటాయి. బట్ మీరు లైవ్స్ చూసుకుని నేను అరౌండ్ ఒక 2 to 3 hours చేస్తాను లైవ్స్ అని. ఇప్పుడు 330. అండ్ హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి అరౌండ్ 700 ఉంది నాకు. 3 hours స్ట్రీమ్ చేస్తాను, 700. అరౌండ్ 500, 300 అలాగే ఉంటుంది. 300 అండ్ 250 దీని అబవ్ ఉంటుంది అనమాట ప్రతిసారి స్ట్రీమ్ అనేది. మీరు స్ట్రీమ్స్ చేస్తే మీ వాచ్ టైం అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. దీన్ని చూసుకుంటే 715 వ్యూస్ ఉన్నాయి. దీనికి వాచ్ టైం చూసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను మీకు. 8.4 ఉంది వాచ్ టైం. అంటే ఇది నాది స్టార్టింగ్ స్ట్రీమ్స్లో. నేను ఒక పెద్ద స్ట్రీమ్, ఒక మంచి స్ట్రీమ్ చూపిస్తాను. అది వచ్చేసి వాచ్ టైం బాగా కంప్లీట్ అయింది అనమాట. ఓకే, అది ఎక్కడ ఉంది, యా, నా హైయెస్ట్ వాచ్ టైం వచ్చేసి 79, అంటే 80 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. నేను అది అరౌండ్ 8 hours చేశాను అనమాట. ఓకేనా, అండ్ ఈ మూడు 8 hours చేసింది. అండ్ ఇది వచ్చి 56 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. బట్ నేను ఇది చేసింది 2 hours, 1.5 hour, సరే 2 hours చేసుకోండి. ఇలా ఇలా మనకి ఇవన్నీ వాచ్ అవర్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఎక్కువ దానికి ఎంత పెరిగారండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వ్యూస్ అనమాట. ఎన్ని వ్యూస్ వెళ్ళినాయి, లైక్ ఇంప్రెషన్, ఇవన్నీ వచ్చేసి వ్యూస్, ఎంత వ్యూస్ వెళ్ళినాయి. బట్ ఇక్కడ నువ్వు చూసుకుంటే 287 అయింది ఎన్ని వ్యూస్ వచ్చేసి. బట్ వాచర్స్ అనేది ఎక్కువ అన్నమాట. అలా మనకి లైవ్స్ చేస్తే మనకి ఎక్కువ వాచర్స్ అనేవి కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లైవ్ చేయండి, ఫాస్ట్గా వాచ్ టైం కంప్లీట్ చేసుకోండి. నేను ఈ మంత్లో వచ్చేసి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకు 2K అయిపోయింది అరౌండ్. ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటారు. గైస్, ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు ఈ కంటెంట్ నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. హలో గైస్.